బంధుమిత్రులందరికీ నమస్కారం. గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. మనం గణేశుడి గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం, స్మరించుకుందాం స్వామి యొక్క లీలలని. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దేవుడు ఉంటారు, అదే కులదైవం అంటారు కదా, అలా శివుడు ఇంటి దైవంగా ఉంటే శైవం అంటారు. అదే వైష్ణవులైతే విష్ణువుని ఇంటి దేవుడిగా కలిగి ఉంటారు. అమ్మవారి యొక్క వాళ్ళ యొక్క కులదైవం అయితే వాళ్ళ యొక్క ఆచారాలన్నీ శాక్తేయం ప్రకారం నడుస్తాయి. అలా కాకుండా ఇంటి దేవుడు గణపతి అయి ఉంటారండి చాలామందికి. మనకి ఇటువైపు చాలా తెలీదు, కానీ నార్త్ సైడ్ అంతా కూడా చాలామందికి గణపతే ఇంటి దైవంగా, అక్కడ విష్ణువుకి శివుడికి అమ్మవారికి ఇక్కడ ప్రాధాన్యత మనం వినాయకుడికి ఎలా ఇస్తున్నామో వాళ్ళు అక్కడ మిగిలిన దేవతలకి ప్రాధాన్యత ఇస్తారు. గణపతినే వాళ్ళ యొక్క మెయిన్ కులదేవిగా, అంటే పీఠం మధ్యలో అతన్నే కూర్చోబెట్టి గానపత్యం అంటారు ఆ యొక్క విధానాన్ని. అలా గానపత్యంలో ఉన్న వాళ్ళకి ఈ గణపతి యొక్క పురాణాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా తెలుస్తుంటాయి. అంత ఎక్కువగా మన వైపు ప్రాచుర్యం పొంది ఉండవన్నమాట అవి. అందులో ఒక్కొక్క ఇక్కడ ప్రాచుర్యం తగని రేంజ్లో జరిగిన దాన్ని అక్కడ ఎక్కువ రేంజ్లో ప్రాచుర్యం జరిగిన ఒక స్టోరీని మనం తెలుసుకుందాం. ఇటువైపు చాలామందికి అది తెలియకపోయి ఉండవచ్చు. సో ఈరోజు మనము ఆ స్టోరీలోకి వెళ్దాం. ఇది కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే ఇట్స్ ఒక మూడు, అందుకని మీరు కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ వీడియో చూడండి. ఇట్ టేక్స్ ½ అవర్ మించి అవుతుంది, కాబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఫుల్గా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గణేశుడు ఎంత కరుణామూర్తుడంటే, నిరంతరం సాధన చేసి స్మరించిన వాళ్ళకే గొప్ప పొజిషన్ ఇస్తారేమో అని అనుకుంటారు. కానీ ఈ ఎలుక ఏ మాత్రం కూడా తగిన శ్రమ, ఇంకా అహంకారంతో రెచ్చిపోయి నెగిటివిటీస్ ఎక్కువ ఉన్నా కానీ పాజిటివ్స్ చాలా తక్కువ ఉన్నా కానీ స్వామి నిరంతరం పక్కన కూర్చోబెట్టుకొని ఎన్నో జన్మల నుంచి ఎలా కాపాడుకుంటూ వచ్చాడో చూద్దామా ఇప్పుడు. ఫస్ట్ ఈ ఎలుక అనింద్యుడు అనే పేరు కలిగిన ఒక ఎలుకల రాజు అన్నమాట. తన యొక్క కడుపు నింపుకోవడం కోసం మాత్రం దొంగతనాలు, ఇట్లా ఋషులు వీళ్ళందరూ పంటలు పండించుకొని వాళ్ళ యొక్క దైవారాధన కోసం వేరొకరికి ఆతిథ్యం ఇద్దామని చెప్పి ఎత్తుపెట్టుకున్న బియ్యాన్ని, తిండిని మొత్తం దొంగిలిస్తూ, వారి యొక్క బట్టల్ని దొంగిలిస్తూ చాలామందికి కంటకంగా మిగిలినటువంటి ఒకనొక ఎలుక ఇది. పిల్లలు, తల్లులు అనే యొక్క పరివారం మొత్తం నింపేసి చాలామందిని ఈ ఎలుకల బెడదని తట్టుకోలేం బాబోయ్ అంటారు కదా, ఆ రకంగా ఒక భక్తులైనటువంటి దంపతులని చాలా ఇబ్బంది పెట్టింది ఎలుక. ఆ దంపతులు మా యొక్క దైవ కార్యాలకి, ఆరాధనకి ఎలుకలు బట్టలు కొట్టేయడము, ధాన్యాన్ని మిగల్చకపోవడం వల్ల ప్రసాదాలు పెట్టకపోవడం చాలా రకాలుగా ఇబ్బంది చేకూరుస్తుందని వేరొక మహర్షి వీళ్ళ ఇంటికి వస్తే కోరుకున్నాడు. ఈ ఎలుక నార్మల్ ఎలుక కాదు, ఇది చరిత్రలో సృష్టించబోతుంది ఫ్యూచర్లో. ఒక పని చేయండి, మీరు 1 సంవత్సరం రోజుల పాటు సంకష్టహర చతుర్థి లాగా ఒక వినాయకుని పూజ చేయండి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. అలా కాకుండా శుక్లపక్షంలో ఆ చతుర్థిన వినాయకుడిని 12 నెలలు పూజించండి, తర్వాత ఈ బెడద మీకు తప్పిపోతుంది అని చెప్పేసి భరద్వాజ మహర్షి ఈ దంపతులకి ఆదేశం ఇస్తాడు. సో దాంతో వాళ్ళు 11 నెలలు చేసి ప్రతి నెల వచ్చి ఎలుక రావడం, డిస్టర్బ్ చేయడం, అన్ని పిండి పదార్థాలను తినేయడం, ఇలా చేస్తూ ఉండేసరికి ఆ దంపతులలో ఋషి పత్నికి కోపం వచ్చి ఆ ఎలుకని కొట్టి చంపేస్తుంది. ఇదేదో ముందే చేయొచ్చు కదా అని అంటే ఆ ఋషి ఒప్పుకోడు. మనము సాత్వికంగా చేస్తున్నాం కాబట్టి లెట్ దెమ్, వాటిని చేయనివ్వు, వాటిని ఎంత చేస్తాయో చేయనివ్వు, వాటి పని అదే కాబట్టి మనం మన వంటలు చేసుకుందాము అని చెప్పేసి ఈ రకంగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. ఈ 12th పూజ రోజు ఈ ఎలుక చేసే బీభత్సానికి ఋషిపత్నికి కోపం వచ్చేసి ఒక కర్ర తీసుకొని ఎలుకని చంపేస్తుంది కదా. కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి ఆ ఋషికి ఈ బీభత్సం కనిపించేసరికి ఎలుకంటే అలా చేసింది, ఓ మనిషి ఇంటి నువ్వు ఇంత కోపంగా తెచ్చుకొని ఈ రకంగా చంపాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఆ ఋషి ఈమెకి ఏదో శాపం ఇస్తాడనమాట. ఈ ఎలుక చేతిలోనే నువ్వు పీడింపబడతావు అని. చూడండి మన కర్మలు ఎలా ఉంటాయో. మనం ఈ జన్మతోనే మనకి ఈ జన్మలో కావాల్సిన నీడ్సే మెయిన్ అనుకుంటాం. ఫస్ట్ ఈ జన్మలో ఒకరికి పుత్రుడిగా పుట్టాను, సో ఇదే ప్రపంచం, వీరే నా తండ్రి, వీరే నా తల్లి,
వీరే నా భార్య, వీరే నా పుత్రులు అనని చాలా భ్రమలో ఉంటామండి, ఒక మాయలో ఉంటాం. ఆ మాయ ఉండకపోతే సంసారం నడవదు కాబట్టి దీన్నే విష్ణుమాయ అంటారు. కానీ కొంచెం జ్ఞాననేత్రం ఓపెన్ చేసుకున్నట్లయితే మనం జస్ట్ కొద్ది రోజులు ఇక్కడికి ఒక రెంటింట్లోకి వచ్చి వెళ్ళిపోయినట్టు, కొంతకాలం మాత్రమే ఈ శరీరానికి భార్య, బిడ్డలు, తల్లి, తండ్రులు వీళ్ళందరూ ఉంటారనమాట. సో ఈ నేపథ్యంతో ఒక సంపాదనే, బిడ్డలకి చేకూర్చడమే, భార్యకి ఇట్లా భార్యతో కలిసి ఉండడమే ప్రాముఖ్యం. ఇలాంటి డబ్బు సంపాదించిన డబ్బు ఎన్ని ఇల్లులు కొన్నాం, ఎన్ని కార్లు కొన్నాం, ఎంత బంగారం కొన్నాం, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. రెంట్ ఇల్లుకి ఎంత పెయింటింగ్లు వేసుకున్నా, ఎంత ఫర్నిచర్ సెట్ చేసుకున్నా, నెక్స్ట్ రెంట్ ఇల్లు ఏందో ఒక చిన్న స్మాల్ బెడ్రూమ్ వస్తుందో, ఒక చిన్న రూమే వస్తుందో మనకు తెలియదు. దీనికి సరిపడా ఇక్కడే కొనేసుకున్నామంటే నెక్స్ట్ దాన్ని ఏం చేసుకోవడానికి మనకి వస్తుంది? సో పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ ఈ ఆస్తుల మీద, ఎంత సంపాదించాం, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించాం, దీని మీద కాకుండా ఆత్మోద్ధారణ మీద. అంటే ఈ యొక్క జీవి నెక్స్ట్ జన్మలో వేరొక దాంట్లోకి వెళ్ళాలి. అప్పుడు నీకు ఇక్కడ సంపాదించుకున్న మనీ యూటిలైజ్ అవ్వాలి అని అంటే ఇక్కడ పాపం పుణ్యం అనేటివి అక్కడ డాలర్స్ కావాలా, ఇక్కడికి ఇండియన్ రూపీస్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, అలా కన్వర్ట్ అయ్యే మార్గం ఒకటి ఉంది. దాన్నే పాపాన్ని చెప్పుకోవడం వల్ల పోతుంది అంటారు, పుణ్యం కూడా చెప్పుకోవడం వల్ల పోతుంది. సో ఏది చెప్పుకోవాలో మీ ఇష్టం. పుణ్యం అనేది అక్కడ మనకి సుఖం రూపంలో అనుభవించడానికి నెక్స్ట్ జన్మలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ పుణ్యాన్ని ఆర్జించుకోవడం, నెక్స్ట్ జన్మలో దాన్ని ఖర్చు పెట్టుకోవడం, పాపాన్ని ఆర్జించుకోవడం, నెక్స్ట్ జన్మలో దాన్ని దుఃఖాలకి కేతువుగా చూసుకోవడం మీ ఇష్టం అనమాట. ఈ జన్మల పరంపర గురించి ఎందుకు చెప్పానంటే ఈ ఎలుక యొక్క జన్మల పరంపర గురించే మన స్టోరీ మొత్తం. ఈ 12 నెలలు వినాయకుడి యొక్క పూజ వినింది, దాంకొని ప్రసాదాల కోసమో ఏదో రకంగా వినింది, ఆ ప్రసాదం తినింది. కాబట్టి ఈ ఎలుకకి చాలా ఉత్తమమైన జన్మగా కుబేరుని యొక్క కుమారుడుగా జన్మించాడనమాట ఈ ఎలుక మహారాజు. ఆ చంపినటువంటి స్త్రీ ఏమో అదే స్వర్గలోకంలో ఒక గంధర్వ యువతిగా జన్మించింది. కుబేరుడు తన కొడుకుని తీసుకొని అమ్మవారి దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం తీసుకెళ్తే ఈ ఎలుక బుద్ధి కలిగినటువంటి ఈ అనింద్యుడు ఏమవుతాడంటే అమ్మవారి చేతిలో ఉన్న అమృతం చూసి దీన్ని దొంగిలించాలి, ఇది తింటే అమృతం వస్తుందంట కదా అని తెలుసుకొని ఈ యొక్క ఎలుక రూపంలోకి మళ్ళీ మారి దాన్ని 2 చుక్కలు తాగడానికి ప్రయత్నిస్తాడనమాట. తాగేస్తాడు కూడా. అమ్మవారు చిచి ఇట్లాంటి బుద్ధి పుట్టింది ఏంటి నీకు, నువ్వు ఈ రకమైనటువంటి తమో గుణమైనటువంటి ఈ దొంగతనం ఇటువంటి వాటి మీదకి మొగ్గు చూపావు కాబట్టి నెక్స్ట్ జన్మలో నువ్వు ఒక రాక్షసుడిగా జన్మించు అని అమ్మవారు శపించింది. ఆల్రెడీ ఈ ఋషిపత్ని కూడా నువ్వు రాక్షసుడిగానే జన్మించు అని శపించింది అనమాట. ఓకే నేను జన్మిస్తాను, దాంట్లో ఇదేముంది అని ఏదైతే నేను రాక్షసు రాజునే అవుతాను అక్కడ కూడా. ఎనీవే నేను ఇది తాగేసాను కాబట్టి అమృతము నాకంతా పాజిటివే జరుగుతుంది అని ఏదో పిచ్చి భ్రమలు అహంకారంతో కూడుకున్నాడు కదండి, అలా ఉన్నాడనమాట. వెళ్తూ ఈ గంధర్వ యువతిని చూసి కూడా మోహించి ట్రై చేస్తాడు. అమ్మవారు పక్కన ఉందన్న విషయం తెలిసి కూడా ట్రై చేస్తాడు. ఆ అమ్మాయి అసహించుకొని చి అని అనేస్తుంది. నన్ను చీ అంటావా అని నేను ఎలాగైనా నేను చెరపడతాను అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కళ్ళ ముందరే కొడుకుకి ఇటువంటి శాపాలు రావడం చూసి కుబేరుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు. వాడి తరపున నేను అడుక్కుంటున్నానమ్మా, వాడి యొక్క శాప విముక్తి చెప్పండి అనగానే నీ కొడుకు మామూలోడు కాదు, చాలా చరిత్ర కలిగింది, చరిత్ర ఉన్నవాడు ప్లస్ చరిత్ర సృష్టిస్తాడు. అరిషడ్ వర్గాలని జయించిన వాడి చేతిలో మాత్రమే అతనికి శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి పంపించాడు. నెక్స్ట్ జన్మలో మూషికాసురుడు అనే రాక్షసుడిగా జన్మనెత్తుతాడనమాట. వాడి భార్య ప్రియంవద చాలా అమ్మవారి భక్తురాలన్నమాట. భార్య ఎంత సాత్విక మార్గంలో నడుపుదామని చూస్తున్నా కానీ వాడి యొక్క బుద్ధి విలాసాల మీదే ఉందన్నమాట. ఏం చేద్దాం, పూర్వజన్మ వాసనలు అలా ఉంటాయన్నమాట. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు మారరు. మనం రుద్దడమే కానీ వాళ్ళు మారరు. ఎందుకంటే నువ్వెవరో వాళ్ళెవరో లాస్ట్ జన్మలో వాళ్ళకి నీకు ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళ యొక్క పూర్వజన్మ విశ్వాసాలు డిస్టర్బ్ అవ్వనంత వరకే ఉంటాయి అన్నమాట. సో ఆ అహంకారం, ఆ కామం, ఆ మోహం వీటి యొక్క గుణాలతో మిళితమైన వాడు కాబట్టి వీడి యొక్క అహంకారం ఒక రేంజ్లో పెరిగిపోయి నేను ఎప్పటికైనా సరే రాక్షసుడు కదా, ఎప్పుడో ఒకటికి మరణం తథ్యం అన్న విషయాన్ని జీర్ణించుకోలేరు రాక్షసులు. సో బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు.
బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. ఒక లిస్ట్ ఆఫ్ కోరికలు, నేను హిరణ్యకశిపుడిలాగా అలా చావకూడదు, హిరణ్యాక్షుడిలాగా ఇలా చావకూడదు, అలా చావకూడదు, ఏ ఒక లిస్ట్ మొత్తం తయారు చేసుకుంటాడు అనమాట. మనిషి చేతిలో చావకూడదు అని. అవన్నీ విని ఎవరే నువ్వు ఎన్నైనా అడుగు, ఏదో ఒక మెలికి ఉంటుంది అందులో, ఆ మెలికిని ఎట్ట పట్టుకోవాలో దేవతలం మాకు తెలుసు అనుకుని అన్నిటికీ బ్రహ్మదేవుడు సరే 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 అని చెప్పి వరాలు ఇచ్చేస్తాడు. ఇలా ఒకరోజు మూషికాసురుడు అన్ని పూజలలో గణపతిని మెయిన్గా, అంటే ఏ పూజకైనా సరే ఫస్ట్ గణపతిని పూజించడం, గణపతి మెయిన్ దేవతగా చూడడం, అసలు ఏంటి ఇంత స్పెషల్ ఏంటి గణేషకి అని చెప్పిందంటే అహంకారం. గణపతినే ఎందుకు మెయిన్గా పూజిస్తున్నారు, కంపల్సరీగా ఏ ఆరాధనలో అయినా మెయిన్గా ఎందుకు పూజిస్తున్నారు, అన్ని హవిస్సులు తీసుకెళ్ళి గణేశుడికి ఎందుకు ఇస్తున్నారు, ఆ ప్లేస్లో నేను ఉండాలని కోరుకున్నాడు. దేవుడిలాగా దిగొచ్చావు నాయన, నాకు హెల్ప్ చేసావు నాయన అని అంటూ ఉంటారు ఏదైనా అవసరానికి హెల్ప్ చేస్తే. అంత మాత్రం మనం దేవుడు అని ఫీల్ అయిపోకూడదు. కానీ ఇక్కడ మూషికాసురుడు ఏమనుకున్నాడంటే నేనే దేవుడు అవ్వాలి అని చెప్పి, నాకే పూజలు అందాలి అని అహంకారంతో గణేశాన్ని చూసి ఒకరోజు తనతో డైరెక్ట్గా యుద్ధం చేయాలని చెప్పి ట్రై చేశాడు అనమాట. ఇదిలా ఉండంగా ఆ ఋషిపత్ని ఉంది కదా, ఆ గంధర్వ స్త్రీగా జన్మనెత్తింది ఆమె మళ్ళీ ఇక్కడ కనిపించగానే వీడికి అది గుర్తొచ్చి నేను నిన్ను చెరపడతాను అని చెప్పి ఆమెని బలత్కరించబోగా, నేను ఇంద్రుని యొక్క కుమారుని వివాహం ఆడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, త్వరలోనే మా మ్యారేజ్, నేను నీతో రాలేను అని చెప్పి అంటుందన్నమాట. వెంటనే వాడు కిడ్నాప్ చేసేస్తాడు. కిడ్నాప్ చేసి ఆమెను ఒక రూమ్లో బంధించేసి చుట్టూ చాలా మంత్రశక్తుల్ని కాపలాగా పెట్టి వెళ్ళిపోతాడు. ఆమె ఏం చేస్తుంది, దిక్కులేక స్వామిని ప్రార్థిస్తుంది, గణేశుడిని ప్రార్థిస్తుంది. గణేశుడు ఆ మంత్రశక్తులన్నిటి గణేశుడిని ఆపగలవా? స్వామి ఆ ఇంద్రకుమారునితో సహా అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరికి స్వయంగా తానే పెళ్లి చేసి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ మూషికాసురుడు వచ్చి చూసుకునే టయానికి ఎవరు ఉండరు. ఇంతమంది మాకు తెలీదు అంటారు. ఏదైనా కానీ ఆ విష్ణుమాయ ముందర వీళ్ళ యొక్క మాయలు ఏం పని చేస్తాయండి? సో ఓకే, ఈ గంధర్వ స్త్రీని ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటే గణేశుడు ఇలా చేశాడు కాబట్టి తనలో ఉన్న ఒకానొక మోహం అనేటువంటి శక్తిని బయటికి పిలిపించి దానికి రూపాన్ని ఇచ్చి మోహాసురుడిగా చేసి, నువ్వెళ్ళి మొత్తం గంధర్వ స్త్రీలను మొత్తం తీసుకొని రా, నీ యొక్క మోహం వాళ్ళ మీద పనిచేసేలాగా చెయ్యి అని చెప్పి పంపిస్తారనమాట. అప్పుడు ఆ మోహాసురుడు గంధర్వలోకానికి వెళ్ళి అందరి స్త్రీల మీద ఈ మోహం అనేటువంటి ఆయుధాన్ని వదలగానే, అస్త్రాన్ని వదలగానే వాళ్ళందరూ మోహోపేతులై ఈ మోహాసురుడు వెనకాల పడడం స్టార్ట్ చేస్తుంది. ఈ గంధర్వ స్త్రీల్లోనే ఈమె కూడా కదా, ఈ ఇంద్రకుమారుని పెళ్లి చేసుకున్నామే, ఆమె కూడా ఈ రాక్షసుడు వెనకాలే ఆ మోహానికి గురై వస్తుంది. ఇది చూసినటువంటి భర్త గణేశుడిని ప్రార్థిస్తారు, మీరే కదా నా పెళ్లి చేసింది, ఈరోజు నా భార్య ఇలా అవుతుంది అని చెప్పుకోగానే గణేశుడు ఓకే ఇది పరిపక్వానికి వచ్చింది, ఇప్పుడు నేను వీడి యొక్క గర్వాన్ని అనుస్తాను అని చెప్పి గణేశుడు కూడా ఒక సుందరమైన రూపాన్ని తీసుకొని వెళ్ళగానే ఆ మిగిలిన స్త్రీలందరూ అతనికి మించిన ఈ సుందర రూపం ధరించినటువంటి ఈ గణేశుడి వెనకాల టర్న్ అవుతారు. అది నెగిటివ్ వేలో మోహం, ఇది పాజిటివ్ వేలో మోహం, అంతే కదండి. మన్మధుడి చేతిలో ఉంటే చెరుకు విల్లు ఇవన్నీ బ్యాడ్ వేలో మోహానికి సంబంధించినట్టు, అదే అమ్మవారి చేతిలో చెరుకు విల్లు ఉందనుకోండి అదంతా పాజిటివ్గా. మీకు ఒక మాటలో చెప్పాలంటే తన యొక్క భార్య యందు కోరిక ఉండడం సాత్వికమైన మోహం, అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు. చూసిన అమ్మాయి పట్ల కూడా ఉండడం అనేది నెగిటివ్ మోహం, అది మన్మధుని చేతిలో చెరుకు విల్లు అనమాట. చెరుకు విల్లుని ఎందుకు అంటున్నామంటే ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు, స్వీట్ తినాలి తినే కొద్దీ అది సాటిస్ఫైడ్ కాదనమాట. సో చెరుకు విల్లుతో పోలుస్తారనమాట ఈ మోహాన్ని, కోరికల్ని. అది అమ్మవారి చేతిలో ఉంటే లిమిటెడ్ కామం, నాకెప్పుడు దేవుడి పాటలు వినడంలో ఉన్నంత సంతోషం మిగిలిన డీజెస్లో రాదండి. దేవుడి ప్రసాదంగా పెట్టుకొని తింటే ఆ కేసరికి ఒక అర్థం ఉంటుందండి. నా పాటికి నేను ఎప్పుడు చేసుకొని తినలేదు వితౌట్ దేవుడికి ప్రసాదం పెట్టకుండా అంటూ ఉంటారు కదా, వీళ్ళందరూ అమ్మవారి చేతిలోటువంటి విల్లుకు సంబంధించిన వాళ్ళనమాట. ఇప్పుడు గణేశుడు ఆ మోహాసురుడికి ఆపోజిట్ రూపంలో వచ్చి ఈ స్త్రీలని మోహింపజేస్తాడు.
ఆ మోహానికి మోహాసురుడే మోహింపబడతాడు. స్వామిలో ఆయన కూడా కలిసిపోయి శరణ వేడతారు. స్వామి నాకు కూడా నీ యందే ప్రీతి చెందుతుంది అని స్వామికి శరణాగతి అయిపోగానే మోహాసురుడికి ముక్తి ఇచ్చేస్తాడనమాట. ఇది వినిన మూషికాసురుడు నేను పంపించిన శక్తి అతనికి దాసోహం అవ్వడం ఏమిటి, ఓకే నేను నాలో ఉన్న మిగిలిన శక్తులను కూడా నాతో వెంట పెట్టుకొని యుద్ధం ప్రకటిస్తాను అని చెప్పి బయలుదేరతాడు. మూషికాసురుని భార్య ప్రియంవద వారించింది. అక్కడ ఉండేది సాక్షాత్తు గణపతి, మనం ఎందుకండి వెళ్ళడం అని చెప్పేసి ఇప్పటికైనా శరణాగతి పొందండి అని వారించింది. రావణాసురుడి భార్య మండోదరి కూడా వారించింది, ఇది మనకు తగదండి వద్దు అని. వింటాడా? వినలేదు. తన యొక్క పతనం తానే తెచ్చుకున్నాడు. అలాగే ఇక్కడ మూషికాసురుడు కూడా వినలేదన్నమాట. త్రిలోక్య పూజ్యత కోసం యుద్ధానికి బయలుదేరాడు. చాలా పెద్ద పరివారాన్ని వేసుకొని యుద్ధానికి బయలుదేరాడు. అటువైపు గణేశుడు మాత్రం సింగిల్ హ్యాండ్ ఒక్కడే వచ్చాడనమాట. ధనస్సు, పాశం, విల్లు ఇవన్నీ ధరించి బయలుదేరాడు. మనం ఈ మూర్తిని చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు. ఒక చేత్తో మాత్రం అభయహస్తం అలాగే పెట్టుకున్నాడు. అరే ఇప్పటికీ లేట్ అయింది, ఏది లేదు, నేను నీకు అభయం ఇవ్వడానికి రెడీగా ఉన్నానని అలా చూపిస్తూనే ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తుంటాం కదండి వినాయక సెలబ్రేషన్స్, నవరాత్రుల సెలబ్రేషన్స్లో రకరకాల మూర్తులు ఉంటారు. ఈ మూర్తుల్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూర్తులతో కంపేర్ చేసుకోవాలంటే శాస్త్రం చెప్పబడిన మూర్తులు ఇవి. మనం బయట పెడుతున్నటివి దాయిదామ వినాయకుడు, క్రికెట్ వినాయకుడు, బాహుబలి వినాయకుడు ఇలాంటివి మనం పెడుతున్నాం. కానీ వినాయకుడికి ఎందుకు ఇలా సో మెనీ ఫామ్స్ వచ్చాయి అని అనేది ఇప్పుడు చెప్పుకోబోయే నేపథ్యంలో మనం తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ చెప్పబడినటువంటి ఈ మూర్తి ఈ అభయహస్తంతో పాశం, ధనం, అంకుశంతో కలిగినటువంటి మూర్తి అన్నమాట. అరిషడ్ వర్గాలని నశింపజేయడానికి వచ్చిన స్వామి ఈయన. అరిషడ్ వర్గాలంటే ఏమిటని చెప్పి మనలో చాలామందికి డౌట్ రావచ్చు. అంతర్గత 6 శత్రువులు అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నమాట. వీటికి 2 కూడా యాడ్ అవుతాయి. అభిమానము, మమత అనేటివి యాడ్ అవుతాయి. అదేంటండి? అభిమానం పాజిటివ్ థింగే కదా, మమత అనేది పాజిటివ్ థింగే కదా అనుకుంటాం. ఇవి నీ జీవుడి యొక్క లైఫ్ని డిగ్రేడ్ చేయడానికి పనికొస్తాయి. ఒక్కరి పట్ల అభిమానం, ఇంకొకరి పట్ల దురాభిమానం, ఒక్కరి పట్ల మమత అంటే ప్రేమ, ఇంకొకరి పట్ల ఆపోజిట్ వన్ ఉంటుంది. క్లాస్లో మన ఫేవరెట్ కిడ్ ఒకడు ఉన్నాడు, వాడు బాగా చదువుతాడు. ఇంకొకటి కూడా ఉన్నాడు, వాడు బాగా చదువుతాడు. కానీ మనకి వీడి మీద ఎక్కువ అభిమానం ఉంది కాబట్టి యాజ్ ఏ క్లాస్ టీచర్గా ఇతనికి ½ మార్క్ అన్నా ఎక్కువ వేసి మిగిలిన వాడికి ½ మార్క్ అన్నా తగ్గించి చేసేలాగా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. రియల్ లైఫ్లో చూసుకుంటే ఇలా సో మెనీ పిల్లల్లో కూడా ఇట్లా వ్యత్యాసంగా చూసే పేరెంట్స్ కూడా ఉంటారనమాట. అలా ప్రతి దాంట్లో కూడా ఈ అభిమానం అనేది కూసంత ఎక్కువగా ఉండేటువంటిది కూడా ప్రమాదమే. అది అసురత్వము. నాకు నా బిడ్డల మీద ప్రేమ అంటే పరాయి బిడ్డల మీద లేదా, నాకు నా యొక్క స్కూల్ మాత్రమే ఇదవ్వాలి, ఇంకొక స్కూలు డెవలప్ అవ్వకూడదు అని అంటే అట్లా అభిమానం అనేది చాలా నెగిటివ్ థింగ్గా కనిపిస్తుంది. మమత ఇన్ ద సెన్స్ సేమ్ వే. రిషడ్ వర్గాల్లో మోహాసురుడిని ఇందాక తీసేశాడు. ఇప్పుడు మత్సరం అనేటువంటి అసురుడిని పంపిస్తున్నాడు అనమాట. అవతల పక్కన ఉన్నది ఏనుగు రూపమైనటువంటి గణపతి స్వరూపం కదా. ఏనుగుకి శత్రువు ఎవరు? సింహం అంటే కదా. కుంభస్థలంలో సింహం కొట్టిందంటే ఏనుగు పని అయిపోతుంది అని అంటుంటారు. అట్లా ఈ సింహ రూపం ఇచ్చి మత్సరాసుడిని పంపిస్తాడనమాట. ఆ సింహం అలా ఆకాశం అంత పెరిగి తన నోటిలో నుంచి అగ్నిజ్వాలల్ని కురిపిస్తూ ఏనుగు మీదకి వెళ్ళిందనమాట. స్వామి అంతకు మించి పెరిగి తొండంతో అలా ఒక తిప్పగానే కళ్ళు తిరిగి దానికి స్వామి జ్ఞానోదయమైంది. స్వామి స్పర్శ తాకంగానే జ్ఞానోదయమైంది కాబోలు. స్వామి నేను నీకు దాసుడిని అని చెప్పేసి, స్వామి నా అహంకారం మొత్తం దిగిపోయింది, నన్ను క్షమించు, నన్ను నీ వాహనంగా చేర్చుకోనని ప్రాధేయపడుతుంది అనమాట. సరే అని స్వామి ఆ సింహం మీద కూర్చుని దర్శనమిచ్చాడు. అదే సింహవాహనారూఢుడైన గణపతి అని చెప్పి మనకి చెప్తూ ఉంటాం. ఇదొక మూర్తి. ముఖ్యంగా ఈ కన్ను దృష్టి గణపతికి చూసామంటే పక్కన సింహం ఉంటుంది. ఎందుకు ఇలా ఎలుకుండాల్సిన చోట సింహం ఉంది అని మనలో చాలామందికి డౌట్ రావచ్చు. అదే సింహం మాత్సర్యానికి గుర్తు అనమాట. మాత్సర్యం అంటే ఏంది? ద్వేషం.
ఒక రకమైన ఈర్ష్య. ఒక ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లో చక్కటి ఏదో విలువైన వస్తువు ఉండిందనుకోండి, అది చూడంగానే మనకి పోనీలే చాలా బాగుందిలే, వాళ్ళకి దక్కిందిలే అని ప్రశాంతంగా దీవించే మనసులు చాలా తక్కువ. చూడంగానే అబ్బా వీళ్ళకుంది మనకి లేదు అని ఆలోచించే మెంటాలిటీ ఎక్కువ, కాబట్టి దాన్నే ద్వేషం అంటారు. ఆ ద్వేషాన్ని, ఆ మాత్సర్యాన్ని అనగదొక్కే స్వరూపం కాబట్టి ఈ దిష్టి గణపతి, దాన్నే దిష్టి అంటాం కదా మనం. ఈ కన్ను దృష్టి గణపతి లాగా మనం ప్లేస్ చేసినట్లయితే అక్కడ స్వామి యొక్క అనుగ్రహంతో ఈ దిష్టి క్లెన్సప్ అయిపోతుందని మన యొక్క నమ్మకం. ఎందుకు పెడుతున్నామో కూడా తెలీదు, కొన్ని మూర్తుల్ని పెట్టేస్తాం. కానీ తెలిసి పెట్టినా తెలియక పెట్టినా ఆ యంత్రం కానీ ఆ యొక్క ఏదైతే పటం కానీ దాని యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తుంది. కానీ తెలుసుకొని ఆ పటాన్ని ఇంట్లో పెట్టుకొని రోజు ఆ దృష్టి దండం పెట్టినట్లయితే చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. నిజంగానే దిష్టిలు ఏమన్నా ఉంటే పోతాయి అని అర్థం. సరే, ఆ మత్సరం ఆ రకంగా ఓడిపోయిందనమాట. నెక్స్ట్ ఈ ముష్కాసురుడు చూసి ఇంకొక దాన్ని అరిషడ్వర్గాల్లో మిగిలినటువంటి మదాసురుణ్ణి పంపించారు. ఆ మదం స్వామి మీదకి అలా రాబోతుంటే ఈసారి స్వామి ఏం చేయట్లేదు. స్వామి వల్ల అనుగ్రహం పొందిన సింహము అతని యొక్క కీ పాయింట్, ఈ మదం మాత్సర్యం రెండు ట్విన్స్ లాంటివి అనమాట. ఈ మదం యొక్క వీక్ పాయింట్ ఏదో తెలుసు కాబట్టి అలా వెళ్ళి గొంతు పట్టుకొని స్వామి తన యొక్క కాలుతో అణిచిపెట్టి పెట్టాడనమాట. అప్పుడు ఆ మదాసురుడికి జ్ఞానోదయం అయ్యి, స్వామి ఇలాగే నన్ను నువ్వు పట్టి పెట్టు, తొక్కి పెట్టు అనగానే స్వామి వాడిని పీఠంగా చేసేస్తాడు. కాలి కింద పీఠం పెట్టుకుంటారు కదండి స్వామి, ఆ పీఠంగా చేసేసుకున్నాడు. కంపల్సరీగా ఆ పీఠం ఉన్న మూర్తులు మన ఇంట్లో ఉండే వినాయకుడిని గమనించండి, కాలు కింద ఒక పీఠం ఉంటుంది. ఆ పీఠం ఏంటో కాదు, ఈ మదం. మన యొక్క మదాన్ని తొక్కి పెట్టినట్టయితే స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇవన్నీ చాలా మీనింగ్ఫుల్ తెలుసుకున్నట్లయితే. డైరెక్ట్గా బొమ్మ గీసేయడం, అలంకరణ చేసేయడం, ఆ పూలు ఈ పూలు పెట్టేయడం అవన్నీ బాగుంటాయి, కానీ వెనకాల మీనింగ్ తెలుసుకొని చేయడానికి ట్రై చేయండి. ఓహో, స్వామి వారి యొక్క కాల్ని మోస్తుంది అని అంటే దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. అమ్మవారి యొక్క కళ్ళ గురించి విపరీతంగా వర్ణిస్తారు. అమ్మవారి యొక్క పెదవుల గురించి, దంతాల గురించి, దంతాలు మిలమిల మెరిసిపోతున్నాయని చెప్పి వివరిస్తారు. ఏమిటి అమ్మవారి పళ్ళు దంతాలు తెల్లగా ఉంటే మనకేంటండి వచ్చిన లాభం? ఆమె ఏమన్నా కోల్గేట్ టూత్పేస్ట్ యాడ్ ఇస్తుందా ఏంటి? లేదు, మనకు ఉపయోగపడాల్సినటువంటి ఏదో వస్తువు అందులో ఉంది. అది మనం తెలుసుకోవడం లేదు, జస్ట్ చదివేస్తున్నాం. ఆ పాటలు విని అమ్మ నీ పళ్ళు చక్కగా ఉన్నాయి, నీ కళ్ళు చక్కగా ఉంది, నీ జుట్టు చాలా బాగుంది అని అమ్మవారిని ప్రైజ్ చేసేస్తున్నాం. కానీ వెనకాల మీనింగ్ వెతకండి, చాలా నిగూఢమైన స్పష్టమైన అర్థం ఆ దంతాల గురించి తెలుసుకున్నట్లయితే మీరు. అలా ఈ మదాసురుడు పీఠం అయిపోయాడనమాట. ఇవన్నీ చెక్కతో తయారు చేసిన పీఠం అట్లాంటి కదా, ఇవన్నీ శక్తులు అనమాట. ఇక మూషికాసురుడికి చాలా కోపం వచ్చేసి ఒక్కొక్కరిని పంపిస్తే అవ్వడం లేదని క్రోధం, లోభం ఇద్దరిని కలిపి పంపించాడనమాట అసురత్వాన్ని. స్వామి జస్ట్ 2 కళ్ళతో చూశాడు. స్వామి యొక్క కళ్ళు సూర్యచంద్రులకు ప్రతీక అంటారు కదా, దేవతామూర్తుల యొక్క కళ్ళు. సో ఆ కళ్ళకి ఒక చూపుకే వాళ్ళు మాడి మసైపోయి ఒక దీపంలాగా చెంది స్వామి యొక్క 2 కళ్ళల్లో కలిసిపోయారనమాట. అంటే స్వామి సుముఖుడైనటువంటి వినాయకుడిని చూడంగానే ఆ కళ్ళు చాలా చిలిపిగా నవ్వుతూ ఉంటాయి. మీరు చూసారో లేదో, వినాయకుడి యొక్క కళ్ళు చాలా గూఢంగా నవ్వుతూ ఉంటాయి. ఆ కళ్ళల్లో కోపం, క్రోధం మానేరా అని చెప్తున్నట్టు చాలా చిలిపిగా నవ్వుతూ ఉంటాడు స్వామి. కళ్ళల్లోకి అలా కోపం, క్రోధం వెళ్ళిపోయాయి అన్నమాట. ఇంకా కామం ఒక్కటి మిగిలింది. ఈ కామాసురుడు నెమలి రూపంలో వచ్చాడు. ఈ నెమలి బాగా పురివిప్పి అందరినీ ఆకర్షించడం మొదలుపెట్టిందనమాట. అప్పటిదాకా ఈ యుద్ధాన్ని చూస్తున్న దేవతలు అందరూ కూడా కిందకొచ్చి కామాసురుడికి అడిక్ట్ అయిపోయారు. ఆ కామపు వీచికలన్నీ ఆకర్షింపజేశాయి అన్నమాట. నెమలి కూడా ఇంకొక నెమలిని అట్రాక్ట్ చేయడానికి పురివిప్పి డాన్స్ వేస్తుంది. అక్కడున్న అందరూ ఆ కామానికి వసూలయ్యారు, కానీ ఒక్కరు మాత్రం అవ్వలేదు. ఎవరు? గణపతి. ఎందుకని ప్రతిరోజు అష్టోత్తరంలో చదువుతాం కదా, బ్రహ్మరూపిణి నమః, బ్రహ్మచారిణి నమః అని. అటువంటి ఆయనకి ఈ కామం ఎటువంటి హాని చేయలేదన్నమాట. వెంటనే గణపతి ఏం చేశారంటే వికట గణపతి అనే ఒక రూపాన్ని తీసుకున్నాడు అనమాట. అంటే ఆ రూపం చాలా భయంకరంగా ఉంది. నల్లగా, కూరలు, కళ్ళు, ఆయుధాలు అన్నీ కూడా చాలా భయంకరమైన రూపాన్ని తీసుకున్నాడు అనమాట. కామానికిను వికటంగా ఉన్న రూపానికి, అంటే భయం కలిపేటువంటి రూపానికి ఆపోజిట్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక రకమైన
ప్రీతితో ఉన్నామనుకోండి, మనసు ఒక రకమైన కామంతో ఉన్నామనుకోండి, వెంటనే ఒక సింహం కనిపించింది అంటే ఎలా ఉంటుందండి? అంటే భయంకరమైన వస్తువు కనపడంగానే ఈ కామం అనేది అణగదొక్కబడుద్ది. మనస్సులో ఉన్నటువంటి కామం తుడిచిపెట్టేయబడుతుంది. అందుకని స్వామి ఈ రూపాన్ని దాల్చారు. ఆఖరికి ఆ రాక్షసుడికి కూడా ఆ యొక్క రూపం చూడగానే జ్ఞానోదయం అయ్యి, స్వామి నేను ఎలాగో నెమలి రూపంలో వచ్చాను కదా, నన్ను నీవు వాహనంగా స్వీకరించు. వాహనం అంటే ఏంటండి ఇన్నర్ మీనింగ్, నన్ను ఏలు అని అర్థం. నా యొక్క కామానికి నువ్వు యొక్క అధిపతివి. నువ్వు ఎలా చెప్తే నేను అలా వింటా. ఈ టైంలో ఉండు, ఈ టైంలో ఉండొద్దు, దీని మీద ఆశపడు, దాని మీద ఆశపడొద్దు. ఒకటి చాలు మనకి కారు, 2, 3 ఇలా తాపత్రయపడేటువంటి ఇవి ఉంటాయి కదండి. దీనికి నువ్వు నాకు గైడ్ చేయి, నేను వెళ్తూ ఉంటానని మీనింగ్. వాహనం అనగానే ఎక్కి ఎగిరిపోయి వెళ్ళాడు అలా ఇలా కాదు మీనింగ్. మనం ఇన్నర్ మీనింగ్ని తెలుసుకొని దండం పెట్టాలి. మనం కాసేపు దేవుడికి దండం పెడతామండి, చేతులు జోడించి తదేకంగా 5 మినిట్స్ చూస్తూ ఉంటాం. ఈ 5 మినిట్స్ ఏం చేస్తున్నావు నువ్వు? ఈ 1 మినిటే దండం పెడుతున్నాం. జస్ట్ కళ్ళు మూసుకొని చంపలు 2 గుండె మీద 4 సార్లు బాధేసుకోవడం ఏదో చేస్తుంటాం కదా దండం పెట్టేటప్పుడు. ఈ ఫ్యూ సెకండ్స్ మైండ్కి నువ్వు ఏ పని చెప్తున్నావు అంటే ఈ లీలలని, స్వామి కళ్ళు ఓకే, కోపాన్ని క్రోధాన్ని తీసేసుకున్నాయి, ఆ స్వామి పీఠం, స్వామి యొక్క చేతిలో ఇది వాహనం, ఇవన్నీ తలుచుకొని ఉండడానికే స్వామి మనకి ఏ ధర్మంలో లేనటువంటి సనాతన ధర్మంలో ఎందుకు ఇన్ని అలంకరణలు, ఇన్ని రకాల పూజలు, ఇన్ని రకాల విధానాలు ఎందుకు అని అంటే, ఇన్ని స్వరూపాలు. ఒక్క దేవుడు చాలడా అంటే చాలడు. మనకి ఒక కోరిక కాదు కదా, ఒక కష్టం కాదు కదా, బోలెడన్ని. సో అందుకని మనకి ఇన్ని రూపాలు, ఇన్ని అలంకరణలు, ఇన్ని యొక్క వేషాలు ఉంటాయి. సో అలా స్వామి మయూర వాహనారూఢుడైనారు. ఇదేమిటండి, మయూరం అంటే కుమారస్వామి ఉండారు కదా, ఇలా వినాయకుడిని పెట్టారు, తప్పుగా డ్రా చేశారేమో అని అనుకుంటాం. కానీ దీనికి ఇది స్టోరీ ఇదనమాట. ఇంకా ఒకే ఒక్క అసురుడు మిగిలాడు ఆ మూషికాసురుడు లోపల ఉన్నటువంటి బ్యాడ్ ఎనర్జీస్లో. వాడే అభిమానాసురుడు. ఈ అభిమానాసురుడు పొగరూపం దాల్చాడు. మొత్తం పొగరూపంగా ఆ పొగరూపం దాల్చి విశ్వమంతా కమ్మేశాడనమాట. ఆ పొగ అందరి కళ్ళకి పడేసి లోకం అసలు కనిపించట్లేదనమాట. అంతే కదండి, అభిమానం అనే పొగ కళ్ళకి ముసిరిందంటే కన్ను మిన్ను ఆగదు, ఏమీ అర్థం కాదు అసలుకి, ఇంకేవి చూడలేరు ఎవరు. అప్పుడు స్వామి వెంటనే ఆ తొండంతో ఆ పొగ మొత్తాన్ని లోనికి పీల్చేసుకున్నాడు. అంతటి ధూమం అలా లోపలికి వెళ్ళిపోయేసరికి స్వామి యొక్క కోమలమూర్తి మొత్తం ధూమ్రవర్ణంగా మారిపోయిందనమాట. అలా ధూమ్రవర్ణంలోకి వచ్చిన ఒక గణపతి స్వరూపాన్నే మనం రోజు పూజలో చేసుకుంటాం కదా. ప్రథమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్త వాసం స్మరే నిత్యం ఆయుః కామరసిదయే. ఆ స్తోత్రంలో లాస్ట్ నేమ్ ధూమ్రవర్ణాయ నమః. ఈ సంకష్టహర చతుర్థి పూజకి అలవాటు పడిన వాళ్ళకి ఇది బాగా నోటెడ్ అనమాట. సో అక్కడ మనం ధూమ్రవర్ణుడైనటువంటి వినాయకుడిని చూస్తాం. ఈ మమతాసురుడేమో లాస్ట్కి పెద్ద సర్పం రూపం దాల్చి ఒక విషాన్ని వెదజల్లుతున్నాడు. మమత, మనకి ఒకరి మీద మమత ఉంటే విషం ఎలా కక్కుతాము అని చెప్పడానికి ఈ సర్పరూపం దాల్చి విషాన్ని వెదజల్లుతున్నాడు అన్నమాట ఇక్కడ. ఆ సర్పాన్ని కూడా స్వామి తొండంతో పీల్చేసి అటు ఇటు తిప్పేసి ఇబ్బంది పెట్టేసరికి ఆ సర్పం కూడా, మమతాసురుడు కూడా శరణాగతికి వచ్చాడు. అప్పుడు స్వామి ఆయనకి ఏదో రకంగా ముక్తి ఇవ్వాలని చెప్పి సర్పవాహనుడు ఉంటాడు. కొన్ని ఫొటోస్లో ఆదిశేషుడు ముందర విష్ణుమూర్తిలాగా అలా కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఇవన్నీ భ్రమతో కల్పించినటివి, జస్ట్ పెయింటింగ్ వేసినటివి కాదు, దాని వెనకాల స్టోరీ ఇది. స్వామి ఆ సర్పాన్ని కూడా పొట్టకి కట్టుకోవడం అవి మనం గమనిస్తూ ఉంటాం. సో అలా ఇన్ని జరిగినా కూడా మూషికాసురుడికి ఏమీ బుద్ధి రాలేదు. ఇంతమందిని ఏం చేసినా కానీ నువ్వు నన్ను ఏమీ చేయగలేవు, ఎందుకంటే నేను చాలా వరాలని పొంది ఉన్నాను అని వికటంతో నవ్వుతాడు. గోళ్లతోనూ, ఆయుధాలతోనూ, అస్త్రాలతోనూ, దేంతో ఇలా లిస్ట్ మొత్తం చెప్పుకొచ్చాడు. అదంతా వినిన స్వామి, బాగానే ఉంది నువ్వు చెప్పిన లిస్టు, అందులో లేనిది ఒకటి ఉంది, అదే నా దంతమని ఆ దంతాన్ని పకలించి మూషికాసురుడి మీదకి ఇసిరేస్తాడు. ఆ దంతం మూషికాసురుడిని తరమడం మొదలు పెడుతుంది. ఆ మూషికాసురుడు పరిగెత్తి 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 మధ్యలో భారీ అడ్డం వచ్చి, చెప్పానా ఎప్పటికైనా శరణాగతి తప్ప వేరే మార్గం లేదని, ఇప్పటికైనా మించింది ఏమీ లేదు, అమ్మవారి దగ్గరికి వెళ్దాం రండి, దండం పెట్టుకుందాం రండి అమ్మవారికి అని చెప్పి అప్పుడు విన్నాడు భార్య మాట.
ఈ పరిగెత్తుతున్న కార్యక్రమంలో వాడికి పూర్వజన్మ స్మృతులన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. నేను అనింద్యుడిని, నేను ఫస్ట్ ఎలుకని ఇలా 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 ఇన్ని దుర్మార్గాలు చేశాను, తర్వాత అమ్మవారి అమృతాన్ని దొంగిలించాను, అహంకారంగా ఇవన్నీ గుర్తుకొచ్చి వాడిలో కొంచెం కొంచెం చేంజ్ వస్తూ ఉందన్నమాట. అమ్మవారు కదండి శాపం ఎలా ఇస్తుంది బిడ్డకి అని అంటారేమో, పిచ్చి పని చేసినప్పుడు ఒక దెబ్బ ఏమో అండి, అట్లాగే అమ్మవారు ఆ జన్మలో అలా శాపం ఇచ్చి ఈ జన్మలో ఇలా దగ్గరికి తీర్చుకొని అక్కని చేర్చుకున్నారనమాట. అక్కడే గణపతి కనిపించడం వల్ల గణపతిని కూడా శరణాగతి పొందాడు. స్వామి అసలు ఎలుక రూపంలో ఉండబట్టే నేను ఈ పరంపర స్టార్ట్ అయ్యి ఇన్ని అకృత్యాలకు నేను పాల్పడ్డాను కాబట్టి నన్ను ఎలుకగా ఉంచి నీ పాదాల దగ్గరే ఎప్పుడు నన్ను ఉంచుకునేలాగా ఆశీర్వదించు, నన్ను కూడా నీ వాహనం చేసుకో, లోపల ఉన్నటువంటి మదమాశ్చర్యాలు అడిగినట్టే నన్ను కూడా నీ వాహనం చేసుకో అని అడుగుతాడనమాట మూషికాసురుడు. అప్పుడు స్వామి సరే అయితే ఎల్లకాలం ఎలుకలాగే నా పాదాల దగ్గర ఉండు అని వరమిస్తాడు. నీకు కూడా త్రిలోక పూజ్యత్వం చిరంజితత్వం వస్తుంది అని ఆశీర్వదించాడు. దానికోసమే కదండి యుద్ధాలన్నీ, నాకు త్రిలోక పూజ్యత కావాలి అంటే కొట్టినట్టే కొట్టి తన యొక్క నీడ్ని, తన యొక్క అవసరం అనకూడదు, తన యొక్క ఆశని సాటిస్ఫై చేశాడు స్వామి. ఆశల్ని సాటిస్ఫై చేయడానికి 2 మార్గాలు ఉంటాయి, పాజిటివిటీ అండ్ నెగిటివిటీ. పాజిటివ్లో వెళ్ళడం వల్ల ఏమాత్రం శ్రమ లేకుండా స్వామి ఎలా కరుణించాడో చూడండి. అదే నెగిటివిటీకి ఎన్ని టెన్షన్లు, ఎన్ని గొడవలు, ఎన్ని యుద్ధాలు. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి భార్య అడుగుతుంది, స్వామి నాకు కూడా ఏదైనా నీ దగ్గర ఉండేటువంటి అవకాశం ఇవ్వు అని అంటే అప్పుడు స్వామి ఛత్ర రూపంలో ఆమెని కరుణిస్తారు. అంటే ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళైనా సరే వినాయక చవితి వచ్చిందంటే ఖచ్చితంగా పెద్ద గొడుగులన్నీ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. వాడికి ఏం నాలెడ్జ్ ఉంది అంటే మన యొక్క జీవం, మన యొక్క బ్లడ్లో భారతదేశంలో కలిసిపోయింది. ఛత్రం పెట్టి తీరాలి స్వామికి, చామరం వీచ్ చేయాలి అని ఇట్లా కొన్ని ఏమీ తెలియని పిల్లలకి కూడా తెలిసిపోద్ది. ఆ రకంగా ప్రతి వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఛత్రం పెట్టి పూజించడంలో రహస్యం ఇదేనండి. ఆ అనింజుడి యొక్క భార్యకి ఇలా కోరుకోవడం వలన ఛత్ర రూపంలో ఆమెకి ఈ వరాన్ని ఇస్తాడనమాట. ఇలా ఆ పూజలో పార్టిసిపేట్ అయిన ఎలుక అనింజుడుగా ఆ ఋషి పత్ని కాన్సన్ట్రేట్తో చేసిందో కాన్సన్ట్రేట్తో చేయలేదో ఎలాగైనా సరే తన యొక్క ఉత్తర జన్మలకి ఈ పూజ ఎఫెక్ట్ పడింది. చూసారు కదా. దీన్ని బట్టి ఈ స్టోరీ మనకి చెప్తున్న విధానం ఏంటంటే శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే వెంటనే ఫలితం చూపించకపోయినా కొన్నిసార్లు చూపిస్తుంది, చూపించలేదంటే నేను ఎన్నో వ్రతాలు చేశానండి ఏమాత్రం యూస్ లేదు అని కొంతమంది మొత్తుకుంటుంటారు. కొంతమంది అయితే అక్కడ దేవుడు ఇలా చేశాడు, దేవుడికి వెళ్ళే ప్రాంతంలోనే గుడికి వెళ్ళే టైంలోనే ఇన్ని జరిగాయి, అక్కడ అకృత్యాలు జరిగాయి, వీళ్ళందరూ చనిపోయారు, ఏం చేస్తున్నాడు దేవుడు అనని దేవుణ్ణి దూషించే వాళ్ళని చాలామందిని చూశానండి. నేను స్టన్ అయిపోతున్నాను. ఏంటి ఇతను అక్కడ ఏం చేశాడు మీ దేవుడు, ఇక్కడ ఏం చేశాడు, మన వాళ్ళే ఆ ధర్మస్థలం విషయానికి అన్నిటికీ స్పందిస్తూ దేవుడు లేడనేస్తాడు, కళ్ళు మూసుకుపోయాడు అనేసారు. ఇలా నిందించడం వల్ల తెలియకుండానే చాలా పాపం మూట కట్టేసుకుంటున్నారు ఫ్రెండ్స్. గబక్కున ఏదన్నా ఒక నెగిటివిటీ తెలిసింది అనుకోండి, వెంటనే నోటికి పని చెప్పొద్దు, మనసులో పెట్టుకోండి ఏంటయ్యా స్వామి అని నీలో నువ్వు ప్రశ్నించుకోగాని ఆ నోటితో ఆ పాపం చేసి పరమాత్ముడిని దూషించినట్లయితే అది నిన్ను కట్టి కుడిపేస్తుంది. అలాగే ఏదో రకంగా పాజిటివ్ అయినా సరే ప్రచారం అంటూ ఉంటారు. స్వామి గురించి 4 మంచి మాటలు అవసరమున్నా లేకపోయినా చెప్పుకుంటూ ఉండు. వాళ్ళు వింటున్నారని చెప్పడం, వినట్లేదని చెప్పకపోవడం కాదు. ఏదో ఒక సందర్భంలో స్వామి గురించే తలుచుకుంటూ చెప్పుకుంటూ ఉన్నట్లయితే అవి నీకు ఏదో ఒక జన్మలో ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ఉపయోగపడతాయి. ఊరికే ఎందుకు హరే కృష్ణ మంత్రం చెప్పమంటూ ఉంటారు, ఊరికే పైకి లేస్తూ కూడా రామకృష్ణ శివ రామచంద్ర నారాయణ అని ఎందుకు ఊరికే అనుకుంటూ ఉంటారంటే నువ్వు ఆ క్షణంలో చెప్పిన ఆ చిన్న నామం కానీ ఏదో పరవశించి ఒక చక్కటి వెన్నెల రాత్రి చూసి రాధాకృష్ణుల రాసలీలని గుర్తు తెచ్చుకున్నామనుకోండి, ఆ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ఈ స్మరణ ఏదైతే ఉందో నిన్ను చాలా రక్షింపజేస్తుంది. వెంటనే రక్షింపజేయట్లేదు కదా, దానికి ఏ ఎఫెక్ట్ లేదు అనుకోకూడదు. ఎప్పుడో ఒకసారి అది ఉంటుంది అని మనం నమ్మాలి. పూర్తిగా నమ్మినట్లయితే మనకి స్వామి యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఆ మూషికాసురుడు అనేటువంటి ఎలుక చరిత్ర. ఇక మీదట మనం ఆ ఎలుకను చూసినప్పుడల్లా స్వామి ఇంత స్వరూపంగా ఉంటే చిన్నగా ఎక్కడో ఆ మూల ఉంటుందని దాన్ని లైట్ తీసుకోకండి. దానికి అది దొంగ మొహంది, చాలా చరిత్ర ఉంది.
అంత చరిత్ర కలిగి స్వామి పక్కన ప్లేస్ కొట్టేసింది. చాలా తెలివైనది ప్లస్ అదృష్టవంతమైంది కూడా అనుకోవాలి అది. లేకపోతే ఇన్ని చేసి లాస్ట్ మినిట్లో జ్ఞానోదయం అయింది మాత్రాన ఫోటోకి ఎక్కేసింది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఈ గణేష్ నవరాత్రుల్లో వీలైనంత ఏదో ఒక రకంగా స్వామి యొక్క మూర్తుల గురించి, నామాల గురించి, మీనింగ్స్ మనం చెప్పుకుందాము. అదిగాక ఇవాళ డేట్ ఎంత ఫ్రెండ్స్? August 30. నాకు తెలిసి ఈరోజు సప్తమి, రేపు అష్టమి, August 31 అష్టమి ఫ్రెండ్స్. భాద్రపద అష్టమిని రాధాష్టమి అంటారు. ఈ కృష్ణ లవ్లో మునిగిపోయిన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంటుంది. సో కృష్ణాష్టమికి మించి రాధాష్టమి గొప్పది అని మా ఫీలింగ్. సో రేపు రాధాష్టమి గురించి చెప్పుకుందాం, రాసలీల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. రేపటి వీడియో కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ, బాయ్.